బాబాయ్ చెప్పు బాబు. ఇక్కడ శాండీ అని ఆర్డర్ ఈ ఊర్లో నార్మల్గా అయితే చెప్పరా? సరే, ఇక్కడ శాండీ అని. నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆర్డర్ చెప్పు. వీడేంటి ఎంత కమర్షియల్గా ఉన్నాడు? ఆర్డర్ చెప్తే కానీ అడ్రస్ చెప్పలేడు. చెప్పాలా వద్దా? ఓ ప్లేట్ ఇడ్లీ బాబాయ్. సరే సరే వెళ్ళి కూర్చో, నేను తీసుకొస్తాను. బానే ఉంది వ్యాపారం. ఏంటివి? బజ్జీలు. అది మాకు కనబడుతుంది. నేను చెప్పింది ఏంటి? ఆ ఇడ్లీ ఇత్తలే బాబు, నువ్వు మా కొడుకు వచ్చావు కదా. కామెంట్ ఇది. కామెంటా? ఓ కాంప్లిమెంట్ ఏంటిది బాబాయ్? అది కామెంట్ కాదు, కాంప్లిమెంట్. సర్లే, నీకు అర్థమైంది కదా. నాకు అర్థమైంది. నువ్వు ముందు నీ గొబ్బెమ్మలు తీసుకెళ్లి నేను చెప్పిన ఇడ్లీ పట్టుకురా. సరే, నీ ఇష్టం. ఇడ్లీ ఓకే, చట్నీలోకి వేసుకోవడానికి నీళ్ళు ఓకే, మరి చట్నీ ఎక్కడ? నువ్వు పొరపాటు పడుతున్నావు బాయ్, ఇది చట్నీయా. ఏంటి చట్నీయా? మన క్వాలిటీ చూసి కుర్రోడు కంగారు పడినట్టున్నాడు. ఇదే చట్నీ. అబ్బాయి నీకు తెలుసా? ఏంటి? ఈ చుట్టుపక్కల ఊళ్ళోని మనం ఇచ్చిన క్వాలిటీ ఎవడెవడో, అందుకే మన చట్నీ నెంబర్ 1 లా ఉంది. వీడి దీని నంబర్ 1 అంటే ఇంక చట్నీనే ఉంటాడు. పుల్లగుంది. ఇప్పుడు చెప్పబ్బాయి, నీకెవరు కావాలి? అదే బాబాయ్, శాండీ తెలుసా? మన కొడుదరి సాంబార్ ఇడ్లీ ఉండదు, ఓన్లీ చట్నీ ఇడ్లీయా. సాంబార్ ఇడ్లీ అంటే సాంబార్ ఇడ్లీ కాదు బాబాయ్, శాండీ. ఓ సొబ్బా, మన కొట్లో ఉండదు, పక్క కొట్లో ఉంటది. సబ్బు కాదు బాబాయ్, శాండీ. శాండీ హైదరాబాద్ సాఫ్ట్వేర్, శాండీ విలేజ్ మ్యారేజ్ శాండీ గడ్ బాబాయ్. నువ్వు ఎలా అడిగో తెలుసా? ఇడ్లీయా గారి పూరి అడ్రస్ అడిగిపోతుంది, ఇది కాదు. అయినా నాకు అర్థమైందిలే. థ్యాంక్స్ బాబాయ్. దేనికే? అడ్రస్ తెలుసు అన్నావు కదా. నువ్వు చెప్పిన అడ్రస్ అర్థం అవ్వలేదు. నీకు అడ్రస్ అడగడం రాదని అర్థమైంది నాకు. ఓడి అమ్మాయిడికి ఎలా చెప్పాలరా బాబు. బాబాయ్ ఆ మనిషి పేరే శాండీ బాబాయ్. ఆ పేరు గల ఎవడో ఊళ్ళో లేడా? ఊళ్ళో లేకపోవడం ఏంటి? ఇదిగో నీకు తెలిస్తే తెలుసని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నవ్వుతాడేంటి? అసలు నాకే ఫోన్లో సిగ్నల్స్ ఉంటే ఈ పెంటంతా ఉండదు కాదు. ఏవండి చెప్పనమ్మా. ఇక్కడ రియా శాండీ అని. అది కదమ్మా, ముందు ఆర్డర్ చెప్పమ్మా. ఆర్డర్ ఏంటి? నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ముందు ఆర్డర్ చెప్పాలి. ఆర్డర్ ఏం వద్దు కానీ దానికి ఎంత కావాలో చెప్పండి, అమౌంట్ ఇచ్చేస్తాను. హలో, మీరు ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చినా వేస్ట్. ఎందుకు? ఎందుకంటే ఆయనకు అడ్రస్ తెలియదు కాబట్టి. ఒరే చట్నీ రూపండ్రా. అవునా? ఇందుకే మీరు? ఐఎమ్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ హైదరాబాద్. షార్ట్ కట్ లో సుబ్బు అని పిలవండి. ఓ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఆయన ఏదైతే అడ్రస్ అడిగారో అటే వెళ్ళాలి. అవునా? అమ్మయ్య, కరెక్ట్ టైంకి వచ్చారు. ఫోన్ లో అసలు సిగ్నల్స్ కూడా లేవు. పదండి వెళ్దాం. వెళ్దాం అంటేదేంటి? మనకు అడ్రస్ తెలియదు కదా. సరే ఏదో మేనేజ్ చేద్దాం. ఏమండి? ఏంటి? మనం వెళ్ళాల్సింది ఇటు కాదు, ఇటు. నాకు తెలుసు. ఎలా అండి? ఇప్పుడు దిగింది ఇటువైపే కాబట్టి వెళ్ళాల్సింది అటేగా. అమ్మనిమ్మా, ఇంకేం లాజికల్ మిషన్. పదండి. హలో. సుబ్రహ్మణ్యం గారు, మిమ్మల్నే అండి. నా పేరు పూర్తిగా విని చాలా లేదండి, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. సారీ. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నాకు మాత్రం ఏం తెలుసు. అదేంటి, మీకు అడ్రస్ తెలుసు అన్నారు కదా. నాకు తెలిసిన ఇక్కడ చెప్పానండి, ఆయనకు తెలీదు అన్నాను అంతే. ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా. అదిగోండి, మళ్ళీ మీరు నన్ను అడగలేదని మీకు చెప్పలేదు. భలే ఉన్నారండి మీరు. అడ్రస్ తెలియదని ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది? ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ధనలక్ష్మి. ధనలక్ష్మి, నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుందండి. అది నాకు తెలుసు కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాలో అది చెప్పండి. వెరీ సింపుల్ అండి. మనం సిటీ అయితే భయపడాలి, కానీ ఇప్పుడు విలేజ్ లో ఉన్నాగా, భయపడాల్సిన అవసరం లేదు. అదెలా? అదెలా అంటే, విలేజ్ అంటే పొలాలు ఉంటాయి. మహా అంటే 100 ఇల్లులు, 20 సందులు. సందుగా 5 నిమిషాలు వేసుకున్నా 60 నిమిషాల్లో మనం పిల్లలు ఇంటి ముందు ఉంటాం. అంతా బానే ఉంది కానీ మళ్ళీ 20 × 5 60 కాదండి, 100.